తెలంగాణలో మార్వాడీల ఆగడాలు మితిమీరిపోతున్నాయని, వారి అరాచకాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెడమర్తి రవి తీవ్రంగా స్పందించారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్వాడీల వ్యాపార అనుమతులపై కీలక డిమాండ్లు చేశారు. వరంగల్లో ఇటీవల జరిగిన 2 వేర్వేరు సంఘటనలను పెడమర్తి రవి ప్రస్తావించారు. మార్వాడీలు ఒక మహిళను కొట్టడం అత్యంత దారుణమని, ఇది వారి అహంకారానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. సమాజంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని ఎంఆర్ఓలు మార్వాడీలకు కొత్తగా బంగారు దుకాణాల నిర్వహణకు పర్మిషన్లు ఇవ్వకూడదని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉన్న వ్యాపార సంస్థలో స్థానిక ప్రజల పట్ల, ముఖ్యంగా మహిళల పట్ల వారి ప్రవర్తన ఎలా ఉందో అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. మహిళలపై భౌతిక దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో స్థానిక ప్రజల హక్కులను కాలరాస్తూ దాడులకు దిగుతున్న వారిని సహించేది లేదని పెడమర్తి రవి హెచ్చరించారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పందించుకుంటే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో పలువురు దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని పెడమర్తి రవి వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు. నమస్కారం అండి. తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి మార్వాడీల అక్రమ వ్యాపారం, దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఎక్కువైపోతా ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీ పక్కన భీమారం గ్రామంలో తన షాపులో కొన్న వస్తువుకి రసీదు అడిగినందుకు తెలంగాణ కస్టమర్ని అక్రమంగా కొట్టి కుటుంబాన్ని మొత్తం పైన దాడి చేసినటువంటి విషయాన్ని కూడా మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాం. 2, తెలంగాణ రాష్ట్రంలో బంగారం రేటు పెరిగినాక బంగారం ముందు ₹1,00,000 నుంచి 50, 40, 70 వరకు వెళ్ళిపోయినప్పుడు ఆ ₹1,00,000 బంగారం ఉన్నప్పుడు తెలంగాణ వాసుల దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని పాన్ బ్రోకర్ షాప్ అయినటువంటి మార్వాడి దగ్గర పెడితే ఎప్పుడైతే వాళ్ళు పెట్టింది కూడా తీసుకుంది కూడా ₹1,00,000కి 50,000 ఇస్తారు. కానీ బంగారం విలువ 1,70,000 పెరిగిపోయింది. అప్పుడు వర్ధన్నపేటకు సంబంధించినటువంటి ఒక సిస్టర్ సేటు బంగారం రేటు పెరిగింది, నీ వడ్డీ పైసలు నీకిస్తా, నా బంగారం నాకు ఇవ్వమంటే ఆ చెల్లి యొక్క 2 కాళ్ళని ఇరగొట్టిన సంగతి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల 100 కోట్ల రూపాయల బంగారాన్ని అమ్ముకుని మార్వాడీలు రాజస్థాన్, గుజరాత్ పారిపోయింది. వాళ్ళ మీద కేసు లేదు, వాళ్ళని పట్టుకొచ్చిన చరిత్ర లేదు, వాళ్ళకి ఐడి కార్డు లేదు, వాళ్ళకి బిచానా లేదు. అటువంటి వాళ్లకు తెలంగాణ వాసులు ఎవరి షాపులు కిరాయికి ఇవ్వద్దని మీ అందరినీ కోరుతా ఉన్నా. 2 అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ బంగారం షాపులు పెట్టడానికి పర్మిషన్ ఇచ్చేది మన గవర్నర్ అయినటువంటి ఎంఆర్ఓ గారు. ఈ ఎంఆర్ఓ గారులకు విజ్ఞప్తి ఏంటంటే, సార్ దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఆ ప్రాన్ బ్రోకర్ షాపులు పెట్టుకునేటటువంటి మార్వాడీలకు అవకాశం ఇవ్వద్దు. ఇస్తే మనమే మన బంగారాన్ని వాళ్ళ చేతిలో పెట్టినట్టయింది. కాబట్టి వాళ్ళు మీ దగ్గరికి పర్మిషన్కి వస్తే ఎట్టి పరిస్థితులను కూడా ఆ మార్వాడీలకు బంగారం షాప్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వద్దు. ఏ షాప్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వద్దు, బంగారం షాప్ అయితే అసలే అవకాశం ఇద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము.